ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం సకలసునృతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి, ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి. అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా పెడతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుందన్నమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి అధికంగా కనబడుతున్నాయి. వీళ్ళు కోర్టులకు కూడా వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఆర్డర్స్ కోసం ఆర్డర్లన్నీ కూడా రిజర్వ్ చేసి ఉంచారు. ఫలితాలు అనేటటువంటివి విడుదల చేస్తారు. ఇకపోతే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఆత్మహత్యా సదృశమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిన్న దానికి కూడా భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి టెండెన్సీ, అంత భయం అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొంతమందికి అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వెంటనే మీ యొక్క మాయ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి. సంసారాలు మీరు పాడు చేసుకోవద్దు. అలాగే విద్యార్థులు కూడా చదువు విషయంలో కొంచెం ఇంకా శ్రద్ధ, ఇంకా కష్టపడడం అనేటటువంటివి ఎక్కువగా చేయాలి. అయితే మకర రాశిలో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే పిల్లల యొక్క లాభాన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా ఎన్ని మంచి పనులు చేసి సపరేట్ క్లాసెస్ ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా అక్కడ టీచర్లు చెప్పాలిగా. కాబట్టి మీరు ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్ మీరు కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మీ క్రింది స్థాయి వాళ్ళు మీ మాట వినకపోవడం వల్ల అవుట్పుట్ అనేటటువంటిది మీరు అనుకున్న ఆశించినంత రీతిలో రాదు. దీనికి కాస్త నిరాశపడ్డము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు మనకి ఉల్లిపాయల వ్యాపారము, హోల్సేల్ వ్యాపారము, కూరగాయల వ్యాపారము, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం అనేటటువంటి జరుగుతాయి. ఈ మకర రాశి వాళ్ళకి మరి అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి మగవాళ్ళకి అవతల అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ డిప్రెషన్లోకి ఈ అష్టమ కేతువు తీసుకువెళ్తా ఉంటాడు. అదే డిప్రెషన్. అన్నిటికంటే ఈ ఆడవాళ్ళ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని నుంచి వీళ్ళు బయటపడేటటువంటి మార్గాల కోసం అన్వేషణ అనేటటువంటిది చేయాలి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఎంతో అత్యుత్సాహంతో ప్రారంభిస్తారు. కానీ
ఉన్న వ్యాపారాల్ని సరిగ్గా నిర్వహించేటటువంటి సైన్యం కానీ పరివారం కానీ మీకు దొరకపోవడం అనేటటువంటిది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. అలాగే ఇల్లులు అన్నీ కూడా కట్టారు, ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉన్నారు మకర రాశి వాళ్ళకి, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయో మనం చూద్దాం. అలాగే ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాశికి ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఏముంది. కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశన దురాశను కల్పిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాడు 2, 3, 4 కొనాలని, అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు 2, 3 ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము, అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు. చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు. ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు, శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది. ఎంతసేపు కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇటువంటి నీచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నీచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది. అదే కర్ణపిశాచి. అంటే క్షుద్ర శక్తులని, మ్యాజిక్స్ అని, ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు, శివలింగాలు సృష్టిస్తారు, ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేయడాలు, ఇలాగ విభూతులు సృష్టించడం, ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని. దీని అంతటికీ కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు. ఈ కేవలం ఒక 7-8 రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా, ఏ స్వామిజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా, ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. అంటే శని వాళ్ళకి నీచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు, శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు. అంతేగాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా, ఎంతమంది బంధువులు, మిత్రులు చెప్పినా కూడా వినరు. అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురు శుక్రాలు, ఈ రవిచంద్రులు వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ద్వాదశుల వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి ఈ గురుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి, మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమైనా గాడి తప్పుతామా, లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయా అనేటటువంటిది, మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి, ఎందువల్ల పోయినాయి, ఎప్పుడు వస్తాయి, ఇవి ఎలా నిలబెట్టుకోవాలి, వచ్చినా కూడా మళ్ళీ చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమబద్ధంగా ఉండాలి. లైఫ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి. కాబట్టి 12 ద్వాదశ రాశుల మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం.